రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను ఇటీవల విడుదల చేసింది బీజేపీ. అయితే ఈ జాబితా అనంతరం బీజేపీలో అసమ్మతి స్వరం వినిపిస్తుంది. సీటు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు నిరసనలు తెలపడం బీజేపీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. రాజస్థాన్ లో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసి బీజేపీ చిక్కుల్లో పడిందా? కీలక నేత వసుంధరా రాజే అనుచరులకు బీజేపీ మొండి చేయి చూపించడమే ఈ అసమ్మతికి కారణమా? అసమ్మతిని తగ్గించేందుకు బీజేపీ అధిష్టానం చర్యలు చేపట్టిందా? రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి ఓ కొత్త సమస్య వచ్చి పడింది. ఇటీవలే బీజేపీ 41 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేయగా తొలి జాబితాపై వివాదం ఎంతమాత్రం ముగియడం లేదు. ఈ జాబితాపై 12 మంది అభ్యర్థులు నిరసనలు చేపట్టడం కాస్త పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. అభ్యర్థుల్లో పెరుగుతున్న వ్యతిరేకత, రాష్ట్ర నాయకుల్లో నెలకొన్న వర్గపోరు బీజేపీ హైకమాండ్లో ఆందోళనను పెంచింది. తొలి జాబితా పట్ల అసంతృప్తిగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థానిక నాయకులు కూడా తమ అసంతృప్తిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. అభ్యర్థుల వ్యతిరేకతను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సీనియర్ నేతలతో సమావేశం జరపాల్సి పరిస్థితి ఏర్పడింది. అమిత్ షా పర్యటనకు ముందు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు సిపి జోషి, ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ మధ్య సమావేశం జరిగింది. ఇప్పటి వరకు ప్రకటించిన టికెట్లలో అరడజనుకు పైగా స్థానాల్లో పార్టీలో బలమైన వ్యక్తులుగా ఉన్నవారు ఎన్నికల్లో రెబల్స్ గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో జరగబోయే నష్టాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మిగిలిన 159 స్థానాలకు టికెట్ల ఖరారుపై అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్న రోజుల్లో వసుంధరాతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. వసుంధర మద్దతుదారులను తదుపరి జాబితాల్లో చేర్చనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ నిర్ణయాలపై ఆగ్రహించిన నేతలను టికెట్ రాకపోవడంతో తిరుగుబాటు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన వారిని ఒప్పించే బాధ్యతను పార్టీలో సీనియర్ నేతలకు అప్పగించారు. బీజేపీ కీలక నేత వసుంధరా రాజేకు అనుకూలంగా ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్ రాజ్యసభ ఎంపీ ఓంప్రకాష్ మాథూర్ తమ అభిప్రాయాలను హైకమాండ్కు అందించినట్టు తెలుస్తోంది. వసుంధరా రాజే ఇప్పటికీ రాష్ట్రంలో పాపులర్ ఫేస్ అని చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి షెకావత్ వైఖరి కూడా వసుంధరకు అనుకూలంగానే ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై పోరాటంలో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఏకైక నాయకురాలు వసుంధరానే అని వారు వాదిస్తుండటంతో అధిష్టానం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. మరోవైపు హిందౌన్, నగర్, సంచోర్, కోట్పుట్లి, తిజారా, కిషన్గఢ్, డియోలి, ఉనియారా, జేత్వారా, విధాదర్ నగర్, బన్సూర్లలో ప్రకటించిన అభ్యర్థులలో నిరసనలు కొనసాగుతుండటంతో వాటి పరిష్కారంపై నాయకత్వం ఫోకస్ పెట్టింది. రాజస్థాన్ బీజేపీలో అసమ్మతి పెరుగుతోంది. ఒకప్పుడు రాజస్థాన్లో బీజేపీ అంటే వసుంధరా రాజే అనే విధంగా చక్రం తిప్పారు. పార్టీకి వసుంధరనే పెద్ద దిక్కుగా ఉన్నారు. అప్పట్లో బీజేపీ కూడా ఆమెకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వసుంధరా రాజేను పూర్తిగా పక్కన పెట్టారనే చర్చ బహిరంగంగానే జరుగుతోంది. గతంలో బీజేపీ ఫ్లెక్సీలపై వసుంధరా ఫోటోలే భారీగా కనబడేవి. ఇప్పుడు మాత్రం బీజేపీ జాతీయ నాయకత్వం అలాంటి వాటికి చెక్ పెట్టేసింది. రాజస్థాన్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుకు పార్టీ గుర్తైన తామర పువ్వు మాత్రమే సహాయం చేస్తుందని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిని బట్టి రాష్ట్రంలో ఏ ఒక్కరి పేరును హైలైట్ చేయకుండా పార్టీ గుర్తుతోనే ఎన్నికలను ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అక్టోబర్ 9న తొలి జాబితా విడుదల చేశారు. 41 మందితో కూడిన ఈ జాబితాలో వసుంధరా రాజే వర్గానికి చెందిన పలువురు ఆశావహుల పేర్లు మిస్ అయ్యాయి. మాజీ మంత్రులు సర్పత్ సింగ్ రిజ్వీ, రాజ్పాల్ సింగ్ షెకావత్ వంటి వారికి టికెట్లు దక్కకపోవడంతో వారి అసంతృప్తిని బయటకు వెల్లడించారు. బీజేపీ అధిష్టానం కావాలని వసుంధరా రాజే వర్గం నాయకులకు టికెట్లు కేటాయించలేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వసుంధరా వర్గీయులు ఇటీవల వసుంధర ఇంటిలో సమావేశం నిర్వహించారు. తమ పూర్తి మద్దతు మాజీ సీఎం వసుంధరా రాజేకే ఉంటుందని వారు ప్రకటించారు. వసుంధరా రాజే మద్దతుదారులలో చాలా మంది ఏళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్నారు.
ప్రస్తుతం వారికి టికెట్లు దక్కే అవకాశం లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వసుంధరకు సన్నిహితులైన అనితా సింగ్, భవానీ సింగ్ రెబెల్ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజీ మద్దతుదారులకు టికెట్లు రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుంధరా రాజే పలు సూచనలు చేశారు. గత ఎన్నికల్లో రెబల్స్ గా బరిలోకి దిగిన వారికి, ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన వారికి టికెట్లు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. అయితే బీజేపీ ప్రస్తుతం ఇవేమీ పట్టించుకోవడం లేదు. జైపూర్ పరిధిలోని విద్యాధర్ నగర్ నుంచి ఎంపీ దియా కుమారికి బీజేపీ టికెట్ ప్రకటించింది. ఒకవేళ రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వస్తే దియా కుమారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 2003లో కూడా వసుంధరా రాజేను ఇలాగే సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ అక్కడ విజయం సాధించింది. వసుంధరా రాజేకు ఇప్పుడు ఈ విషయమే ఆగ్రహం తెప్పించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తనను కాదని వేరే వారిని సీఎం క్యాండిడేట్గా అధిష్టానం ప్రొజెక్ట్ చేస్తుండడం, తన వర్గీయులకు టికెట్లు కేటాయించకపోవడం చూస్తుంటే రాజస్థాన్లో బీజేపీ వసుంధరా రాజేను పక్కన పెట్టినట్టే కనబడుతోంది. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా టికెట్లను ప్రకటించడం ఇప్పుడు పార్టీలో అసమ్మతికి కారణమవుతోంది. రాజస్థాన్ బీజేపీలో ముఖ్య నేతగా ఉన్న వసుంధరా రాజే వర్గీయులకు బీజేపీ తొలి జాబితాలో నిరాశ ఎదురైంది. దీంతో బీజేపీలో అసమ్మతి స్వరం వినిపిస్తుంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించే పనిని పలువురు కీలక నేతలకు అప్పగించినట్లు తెలుస్తుంది.